చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రేపు తెల్లవారుజామున ఆలయాల ద్వారాలు తెరిచి పుణ్యాహవాచనం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి మళ్లీ భగవంతుడి దర్శనానికి యథావిధిగా అనుమతిస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు అధికారులు. గ్రహణం ముగిసిన తర్వాత రేపు ఉదయం 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు అర్చకులు. నిత్య కైంకర్యాల తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామస్వామి ఆలయాన్ని మూసేశారు అధికారులు. మళ్లీ రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. 7:30 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేసి తాళాలు వేశారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత పుణ్యావచనం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కొత్తగూడెం పట్టణంలోని విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయం మూసేశారు అర్చకులు. రేపు ఉదయం 8 గంటలకు మళ్లీ తెరుచుకుంటుందని చెప్పారు. కుంభరాశి వారు గ్రహణ శాంతులు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం మూసేశారు ఆలయ అధికారులు. ఉదయం 11:35 వరకు భక్తులకు అనుమతి ఇచ్చి నివేదన తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలను మూసేశారు అర్చకులు. గ్రహణం తర్వాత సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తామన్నారు ఆలయ అర్చకులు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని మూసేశారు అధికారులు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత పుణ్యవచనం, సంప్రోక్షణ చేసి రేపు ఉదయం ఆలయాన్ని తెరవనున్నట్లు తెలిపారు అర్చకులు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా వృద్ధులకు, పిల్లలకు ఎలాంటి దోషాలు ఉండవని చెప్పారు. గ్రహణ సమయంలో గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆలయ అర్చకులు. చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు ఆలయ అర్చకులు. వరంగల్లోని భద్రకాళి దేవాలయం, హనుమకొండ 1000 స్తంభాల టెంపుల్, మహబూబాబాద్ కురవి వీరభద్రస్వామి, జనగామ పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మూసివేశారు. రేపు ఆలయాల శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతిస్తామన్నారు ఆలయ అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రధాన ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. ఆలయంలో ఇతర ఉపాలయాలన్నీ మూసివేసి ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. రేపు ఉదయం 4 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. నిత్యాభిషేకం, అమ్మవార్లకు మహాహారతి, నివేదన పూజలను నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అధికారులు. అనంతరం భక్తులకు ఆర్జిత సేవలన్నీ పునఃప్రారంభిస్తామన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ద్వారాలు మూసివేశారు అర్చకులు. సంప్రోక్షణ తర్వాత రేపు ఉదయం 6 గంటలకు ఆలయం తెరవనున్నట్లు తెలిపారు. ఇక ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రసిద్ధ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మూసివేశారు అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా రేపు ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం మూసివేశారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కాళేశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు ద్వారబంధనం చేశారు. రేపు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ. తర్వాత ఉదయం 7:30 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు అర్చకులు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మూసివేశారు అర్చకులు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, పుణ్యవచనం తర్వాత భక్తులకు ఉదయం 9 గంటల నుంచి దర్శనం పునః ప్రారంభమవుతుందన్నారు అర్చకులు.
అటు ఏపీలోనూ ప్రముఖ దేవాలయాలు మూతపడ్డాయి. చంద్రగ్రహణం ఎఫెక్టుతో ఇవాళ మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. దాదాపు 12 గంటల పాటు మూతపడనుంది శ్రీవారి ఆలయం. దాదాపు 15 గంటల పాటు భక్తుల దర్శనాలు బంద్ చేశారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ తర్వాత రేపు ఉదయం 6 గంటల తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు ఆలయ అధికారులు. మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆర్జిత పరోక్ష సేవలు, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిలిపివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేస్తారు. మహామంగళహారతుల నుంచి రేపు మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఏపీలోని శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరే ఆలయానికి లేదు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ శ్రీకాళహస్తి ఆలయం తెరిచి ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడి క్షేత్రం. ఖగోళ సంఘటనలైన గ్రహణాల సమయంలో ఇతర ఆలయాలు మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ దోషాలు ఉండవని నమ్మకం. అందుకే ఈ సమయంలో ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు తెలిపారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు వేద పండితులు. గ్రహణ సమయం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగుతుందన్నారు.